పైడిమాంబ జై జై పైడిమాంబ ఉత్తరాంధ్ర కల్పవల్లి బహుచల్లని తల్లి ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి పైడిమాంబ అష్టోత్తర శతనామావళిని గానామృత రూపంలో ఈరోజు మన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో గౌరవ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమతి జి శిరీషారాణి మేడం చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. నిజంగా ఇది కలియుగంలో అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఉంటేనే ఇంతటి బృహత్తర కార్యక్రమం జరిగిందని నేను విశ్వసిస్తున్నాను. అమ్మ భక్తుల పాలిట కొంగు బంగారం. తన బిడ్డలు కష్టంలో ఉంటే ఆమె ప్రత్యక్షంగా వచ్చి కాచి కాపాడుతుంది అనడానికి నేనే నిదర్శనం. గతంలో నాకు ఒక 1 year కిందట అనారోగ్యం వచ్చింది, పెరాలసిస్. దాదాపు 20 రోజుల పాటు మాట్లాడలేకపోయాను. నేను గత 10 ఏళ్లుగా అమ్మవారికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తున్నాను. ఈ సంవత్సరం చేయలేనేమో ఈ అనారోగ్యంతో అని బాధపడుతూ ఉంటే అమ్మ పైడిమాంబ రూపంలో భక్తుల ద్వారా నా దగ్గరికి వచ్చి నాకు వెన్నుదన్నుగా ఉండి నేను మాట్లాడే విధంగా చేసింది. నాకు మాటలు వచ్చిన వెంటనే అమ్మకు ఆ మాటల ద్వారా మంత్ర రూపంలో సమర్చన చేయాలనుకున్నాను. అలా సమర్చన చేయడానికి అందరూ ప్రోత్సహించారు. లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ అమ్మను భక్తితో కొలవాలనేదే నా ఉద్దేశం. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకి ఈతి బాధలన్నీ పోతాయి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే ఏకాగ్రతతో, భక్తితో, శ్రద్ధతో అమ్మను అర్చించాలని ఈ మంత్ర రూపమైనటువంటి గానామృతాన్ని ఈరోజు మన అమ్మవారి టెంపుల్ ఆవిష్కరించాం. ఇది ప్రతిరోజు కూడా అమ్మవారి దీక్షాపీఠంలో భక్తులందరూ కూడా, అమ్మవారి దీక్షాదారులందరూ కూడా ఇంకా శక్తివంతం చేస్తారు. ఈ నామాన్ని ప్రతిరోజు వారు కూడా పఠించి తద్వారా లోక కళ్యాణం జరుగుతుందని విశ్వసిస్తున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో 2025కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొన్న బుధవారం చెట్టు ఐడెంటిఫికేషన్ అయింది. అక్కడ అమ్మవారికి బొట్టు పెట్టి రావడం జరిగింది. వచ్చే బుధవారం 24వ తేదీన చెట్టుని కొట్టి ఇక్కడికి తీసుకురావడం, పూజారి గారి నివాసం వద్దకు హుకుంపేటకు తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా లెటర్స్ పెట్టడం. నిన్న కలెక్టర్ గారు కూడా దీనికి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కలెక్టర్ గారి డైరెక్షన్స్ మరియు గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనల్ని కూడా అన్ని తీసుకొని దానికి తగ్గట్టుగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అక్టోబర్ 6వ తేదీన తొలేళ్ల ఉత్సవం ఉంటుంది. అదేవిధంగా 7వ తారీఖున సిరిమానోత్సవానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్స్ R&B వాళ్ళతోటి బ్యారికేడింగ్స్లో కానీ, పోలీస్ వాళ్ళతో బందోబస్తు కానీ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదం కానీ, మంచినీరు అన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ భక్తులందరూ కూడా కావున ఈ 6, 7 తారీఖుల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 14వ తేదీన తెప్పోత్సవం ఉంటుంది. దాన్ని తిలకించడానికి కూడా భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. తదుపరి 21వ తేదీన ఉయ్యాసవాలు ముగుస్తాయి. కావున ఈ తేదీల్లో భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.